హే లిటిల్ ఛాంప్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెడ్ టైమ్ స్టోరీస్. నేను మీ స్టోరీ టెల్లర్. ఈరోజు స్టోరీ ఏంటంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. కిట్టు ఈరోజు నేర్చుకునే లెసన్ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఒక ప్రశాంతమైన ఊరిలో రంగురంగుల ఇల్లులు, వాటి వెనకాల పచ్చని కొండల మధ్యలోంచి గుడ్ మార్నింగ్ అంటూ సూర్యుడు వచ్చేశాడు. రోజు సండే. కిట్టు నిద్రలేచి ఫ్రెష్ అప్ అయ్యి ప్లే గ్రౌండ్లో ఆడుకోవడానికి వెళ్ళి అక్కడ ఒక బెంచ్పై కూర్చొని తన కారు బొమ్మని రిపేర్ చేస్తూ ఉన్నాడు. కారు బొమ్మని రిపేర్ చేస్తూ కొన్ని సామాను చూస్తూ పక్కకి వెళ్ళాడు. అక్కడ గోడపై అతికించిన పోస్టర్ని కిట్టు ఇంకా కొంతమంది పిల్లలు చూశారు. ఆ పోస్టర్లో ఏమి రాసి ఉందంటే, ఇంకొక వారంలో ఒక కార్ట్ రేస్ కాబోతుంది. దానికి తమ సొంత కార్టుతో వచ్చి రిజిస్టర్ చేసుకొని పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని ఉంది. అది చూసి కిట్టుకి చాలా సంతోషం వేసింది. పిల్లలందరూ కార్టు కొనుక్కోవాలి అని అనుకుంటున్నారు, కానీ కిట్టు నా కార్ట్ని నేనే తయారు చేసుకుంటాను అని అన్నాడు. దానికి కిట్టు ఫ్రెండ్స్ గట్టిగా నవ్వి, నీ వల్ల కాదు, నువ్వు గెలవలేవు, నీకేం రాదు, నువ్వు చిన్నవాడివి, కార్ట్ని ఎలా తయారు చేస్తావు అని అన్నాడు. బట్ కిట్టు కార్ట్ని తయారు చేసి చూయించాడు. ఆ కార్ట్ అందరిలా ఫ్యాన్సీగా లేదు, కానీ కిట్టు చాలా సంతోషంగా తన కార్ట్తో పాటు రిజిస్టర్ చేసుకున్నాడు. కార్ట్ రేస్ స్టార్ట్ అయ్యింది. పార్టిసిపెంట్స్ అందరూ చాలా స్పీడ్గా వెళ్తున్నారు, కానీ కిట్టు మాత్రం చాలా నిదానంగా కూల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక చాలా మందివి కార్స్ ఆగిపోయాయి, కొంతమంది పడిపోయారు. అప్పుడు కిట్టుకి చాలా భయం వేసింది. కరెక్ట్గా ఫినిష్ లైన్ కొంచెం దూరంలో ఉంది అనగా కిట్టు కార్ట్ కూడా ఆగిపోయింది. కానీ కిట్టుకి రిపేరింగ్ ఐడియా ఉంది. ప్రాబ్లం ఏంటో అర్థమైంది. వెంటనే రిపేర్ చేసి ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్లో ఫినిష్ చేశాడు. ఇప్పుడు అక్కడ ఉన్నవారందరూ కిట్టుని చూసి క్లాప్స్ కొట్టారు. అప్పుడు కిట్టు ఫ్రెండ్స్ కిట్టుని చూసి, సారీ రా, నిన్ను చూసి చేయలేవు అని అనుకున్నాము, నిన్ను డిస్కరేజ్ కూడా చేశాము, కానీ నువ్వు నీ టాలెంట్తో గెలిచి చూపించావు అని అన్నారు. దాని తర్వాత కిట్టుని స్టేజ్ పైకి పిలిచి జడ్జిలు ఒక ప్రైజ్ని ఇచ్చారు. అప్పుడు కిట్టు ఆ ప్రైజ్ని పైకి లిఫ్ట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్రోగ్రాం తర్వాత కిట్టు ఇంటికి వెళ్ళిపోయాడు. సూర్యుడు కూడా గుడ్ నైట్ అని చెప్పి కొండల వెనుకకి వెళ్ళిపోయాడు. సో లిటిల్ ఛాంప్స్, ఈ కథ ద్వారా మీరు నేర్చుకున్న నీతి ఏంటి అంటే, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మీరు కూడా ఎవరినైనా వాళ్ళు వేసుకున్న బట్టల్ని, ఇంకా వాళ్ళు ఉన్న విధానాన్ని చూసి మాటలు అనడం కానీ డిస్కరేజ్ చేయడం కానీ చేయకూడదు. అలాగే ఎవరైనా మిమ్మల్ని ఆ విధంగా చేసినా మీరు కూడా కిట్టులాగా డిస్కరేజ్ అవ్వకుండా ఆ పనిని చేసి చూయించాలి. ఓకేనా? ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి కథలు మరికొన్ని వినాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టడం మర్చిపోకండి. Thank you for watching. Please do subscribe. Bye.